హలో నమస్తే, వెల్కమ్ టు తెలంగాణ వ్యూ. నేను మీ తేజపృథ్వీ. ప్రతి సంవత్సరం న్యూ ఇయర్ వస్తుందంటే చాలు చాలా మంది న్యూ ఇయర్ కాకుండా ఐపీఎల్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఆ 3 నెలలు ఏదైతే ఐపీఎల్ సాగుతూ ఉంటుందో ఆ 3 నెలలు వాళ్ళ ఫేవరెట్ టీమ్స్ కానీ వాళ్ళ ఫేవరెట్ క్రికెటర్స్ ఎవరైనా ఫీల్డ్లో ఆడుతూ ఉంటే చొక్కాలు చించుకొని మరీ చూస్తూ ఉంటారు. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఐపీఎల్ అయిపోయేటప్పుడు లాస్ట్ మ్యాచ్ చాలా ఉత్కంఠభరితంగా జరుగుతూ ఉంటుంది. ఎంతో మంది చాలా ఈగల్గా వెయిట్ చేస్తూ ఉంటారు, ఎవరు కప్పు కొడతారు ఏంటి అని చెప్పేసి. రైట్. అయితే మరి కొన్ని సంవత్సరాలుగా ఎంఐ సిఎస్కే వీళ్ళు మాత్రమే ఎక్కువగా కప్పులు కొట్టినట్టుగా మనకి చరిత్ర చూపిస్తా ఉంది. అయితే మరి ఒక్కసారి కూడా కప్పు కొట్టని టీం ఏదైనా ఉంది అని అంటే అది ఆర్సీబీ ఇంకా పంజాబ్. మరి ఈ 2 మ్యాచ్లే ఈ సంవత్సరం ఫైనల్ దాకా వచ్చాయి, ఫైనల్లో తలబడుతున్నాయి. మరి ఈ రోజు ముఖ్యంగా చూసుకుంటే ఐపీఎల్ 2025లో ఎవరు గెలవబోతున్నారు అన్న విషయానికి వస్తే ఫ్యాన్స్ అయితే చాలా భయపడతా ఉన్నారు. ఆర్సీబీ గెలవాలి. ఇంకొంతమంది మరి పంజాబ్ కూడా ఫర్ ద ఫస్ట్ టైం ఫైనల్స్కి వచ్చింది కదా, పంజాబ్ కూడా మరి విన్ అయితే బాగుంటుందని చెప్పి ఇటు ఆర్సీబీ ఇటు పంజాబ్ మరి ఈ 2 మ్యాచెస్ తలబడిపోతున్నాయి. కాబట్టి ఎవరు గెలుస్తారు అన్న విషయానికి వస్తే కనుక చాలా హాట్ గానే నడుస్తూ ఉంది. రైట్. సో మరి ఈ రోజు ఐపీఎల్ మ్యాచ్ చూసే గూస్ బాంబ్స్ ఖచ్చితంగా తెప్పిస్తుంది. 18 ఏళ్ళగా లీగ్ లో ఉన్న ట్రోఫీని అందుకొని జట్లలో రాయల్ ఛాలెంజర్స్ ఇంకా బెంగళూరు, పంజాబ్ కింగ్స్ ఉన్నాయి. మరి భారీ అంచనాలతో లీగ్ ను ఆరంభించడం, ఆపై ఉసురు మనిపించడం మొన్నటి వరకు ఆర్సీబీకి పరిపాటిగా మారింది. అయితే ఈసారి మాత్రం అద్భుత ఆటతో ఫైనల్ కు దూసుకొచ్చేసింది. 3 సార్లు చేజారిన కప్పును ఈసారి మాత్రం వదలొద్దనే పట్టుదలతో ఆర్సీబీ ఉంది. మరోవైపు 2014లో ఒక్కసారి మాత్రమే ఫైనల్ ఆడి రన్నర్ అప్ గా నిలిచింది పంజాబ్. అనంతరం ప్లే ఆఫ్స్ కు కూడా చేరలేదు. మరి ఈసారి శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలో ఏకంగా ఫైనల్ కు చేరింది. ఈ 2 జట్లలో తొలి కప్పు కల ఎవరికి తీరుతుందో మరి చూడాల్సిందే. సో ఈ రోజు సాయంత్రం 5:30 నుంచి మరి 11:30 లోపల జరిగే ఈ మ్యాచ్ అంతా ఎలా ఉండబోతుందో ఒక్కసారి మరి కింద కమెంట్ రూపంలో తెలియజేయండి మీ ఫీలింగ్స్ ని. రైట్. సో ఆర్సీబీకి మంచి ఓపెనింగ్ ఉంది. విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్ మంచి శుభారంభాలు ఇచ్చారు. ప్లే ఆఫ్స్ లో సాల్ట్ ఎలా చెలరేగాడో మనందరం చూసాం. విరాట్ లీగ్ ఆసంతరం రాణించాడు, కానీ క్వాలిఫైయర్ 1లో విఫలమైన ఫైనల్లో రాణించాల్సిన అవసరం ఎంతో ఉంది. కెప్టెన్ రజత్ పటిదార్ భారీ ఇన్నింగ్స్ ఆడి చాలా రోజులైంది. మయాంక్ అగర్వాల్ రాణించాల్సిన అవసరం ఉంది. రోమియో షెఫర్డ్, జితేష్ శర్మ, కృణాల్ పాండ్యా నుంచి ఇన్నింగ్స్ లో ఆడడం సానుకూల అంశం. అయితే టీమ్ డేవిడ్ గాయపడడం కాస్త కలవర పెట్టే అంశం. అతను ఫైనల్ కు అందుబాటులో ఉంటాడా లేదా అన్నది ఇంకా తెలియదు. డేవిడ్ స్థానంలో 2 మ్యాచ్లు ఆడిన లివింగ్స్టన్ ఫామ్ లో లేడు. మరి బౌలింగ్ లో జోష్ హెజిల్వుడ్ పెద్ద బలం. భువనేశ్వర్ కుమార్, యష్ దయాల్, కృణాల్ పాండ్యా, సుయాష్ శర్మలతో ఆర్సీబీ బౌలింగ్ బాగుంది. మరిగా పంజాబ్ విషయానికి వస్తే బ్యాటింగ్ లో మెరుగ్గా ఉంది. ప్రమాదకర ఓపెనర్లు ప్రభాస్ సిమ్రాన్, ప్రియాంష్ ఆర్యలు విరుచుకుపడుతున్నారు. జోష్ ఇంగ్లీష్ ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్ కు వెన్నెముక. 2వ క్వాలిఫైయర్ లో శ్రేయస్ ఆడిన ఇన్నింగ్స్ అద్భుతం. నేహాల్ వధేరా, శశాంక్ సింగ్, మార్కస్ బ్యాటింగ్ బలంగా ఉంది. బౌలింగ్ లో పంజాబ్ కు హర్షదీప్ సింగ్ కీలకం. ప్లే ఆఫ్ లో నిరాశపరిచినప్పటికీ లీగ్ దశలో మంచి ఆరంభించాడు. ఫైనల్లో కూడా జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. అజ్మతుల్లా, జేమిసన్లు పెద్దగా ప్రభావం చూపడం లేదు. చాహల్ తన స్పిన్ మాయాజాలం చూపిస్తే ఆర్సీబీకి తిప్పలు తప్పవంటున్నారు. 2 జట్లు సమఉజ్జీలుగా ఉండడంతో హురాహురి సమరం ఖాయం అంటున్నారు. అహ్మదాబాద్ లో సీజన్ ఆరంభం నుంచి భారీ స్కోర్లు నమోదయ్యాయి. 2 క్వాలిఫైయర్లో కూడా 200+ రన్స్ నమోదయ్యాయి. టాస్ గెలిచిన జట్టు బౌలింగ్ ఎంచుకునే అవకాశం ఉంది. గ్రూప్ దశలో బెంగళూరు, పంజాబ్ మ్యాచ్లు గెలిచాయి. క్వాలిఫైయర్ 1లో ఆర్సీబీ ఘన విజయం సాధించింది. ఫైనల్ మ్యాచ్ కు వర్షం అంతరాయం కలిగించవచ్చు. అయితే ఫైనల్ కు రిజర్వ్ డే జూన్ 4గా ఉంది. మరి సో చూద్దాం మరి టాటా ఐపీఎల్ 2025 ఆర్సీబీ వర్సెస్ పంజాబ్ కింగ్స్ ఈ 2 టీంలలో ఏ టీం గెలుస్తుంది, ఏ టీం కప్పగొడుతుంది అని చెప్పేసి. సో మీరు ఇదంతా చూసిరు కాబట్టి ఎంతో మంది ఐపీఎల్ ఫ్యాన్స్ ఉండుంటారు. సో ఒక్కసారి మీ ఫేవరెట్ టీం ఎవరో కమెంట్ చేయుర్రి. అండ్ ఆల్సో ఏ టీం గెలుస్తుందో ఒక్కసారి మీ ప్రిడిక్షన్ కరెక్ట్ ఉందా లేదా అని చెప్పేసి కూడా చూసుకోండి. అండ్ ఆర్సీబీనా లేదా పంజాబ్ కింగ్సా ఈ 2 ఎవరు గెలిపోతున్నారో కూడా ఒక్కసారి కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ తెలంగాణ వ్యూ.